సింహపురి రాజకీయంలో క్రైమ్ స్టోరీ సంచలనం రేపుతోంది. రాజకీయ మాటల యుద్ధం కాస్త కేసులు, ఫోర్జరీలు, అరెస్ట్ల వరకు వెళ్ళింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య రాజకీయ వైరం కొత్త మలుపు తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చేసిన ఫిర్యాదుతో కొత్త కోణాలు బయటకొచ్చాయి. దీని వెనక పెద్ద ముఠానే ఉందన్న అంశాన్ని బయటికి తీశారు పోలీసులు. పోలీసుల వెనక ఉండి మొహం చాటేసుకుంటున్న ఈ వ్యక్తే అసలు సూత్రధారి. ఇతడే సోమిరెడ్డిపై ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి ఎమ్మెల్యే కాకానికి ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. నెల్లూరును మీడియాకు వివరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో ప్రధాన నిందితుడు మణిమోహన్. ఇతడు చిత్తూరు జిల్లా పిచ్చాటూరుకు చెందినవాడు. రాజకీయ నేతల మధ్య వైరాన్ని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేశాడు. గతంలో ఇతడు మలేషియా, సింగపూర్లలో పనిచేశాడు. అక్కడి పరిచయాలతో డాక్యుమెంట్లు సంపాదించాడు. వాటిని ఫోర్జరీ చేశాడని చెప్పారు ఎస్పీ. ఈ కసినోలో పని చేస్తున్నప్పుడు చాలా మంది రిచ్ అండ్ అఫిలియంట్ పీపుల్ లైఫ్ స్టైల్ని చూసి, చాలామంది వచ్చి ఎలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు దాన్ని చూసి, ఇంపార్టెంట్గా ఇలాంటి పీపుల్ మీద వీడు కాన్సన్ట్రేట్ చేసి ఏదో ఒక ఇల్లీగల్ మేనర్లో, ఒక క్రిమినల్ మేనర్లో డబ్బులు సంపాదించాలని వీడు ఒక ప్లాన్ హ్యాక్ చేసుకున్నాడు. ఒక పొలిటికల్ లీడర్ గురించి, వారికి ఉన్నటువంటి రైవల్స్, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, ఇలాంటివి చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేస్తాడు. ఫస్ట్ we have also seized a tab that has all the detailed profiles downloaded. మీ రాజకీయంగా మీ రైవల్స్ ఎవరున్నారు, వారి దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి, ఫారిన్లో వారికి ఆస్తులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇలాంటి ఒక డాక్యుమెంట్స్న నేను సృష్టించగలుగుతానని వారి దగ్గర వెళ్ళి ఫస్ట్ అప్రోచ్ అవుతాడు. రెండు రకాలుగా ఇతడు ఫోర్జరీ చేసేవాడు. ఒకటి, ఖాళీ పేపర్లలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించేవాడు. రెండోది, వేరే వారి డాక్యుమెంట్లపై పేర్లను మార్చేవాడు. ఇలా అతడు ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఎస్పీ విశాల్. వీడు మలేషియా, సింగపూర్లో చాలా తిరిగాడు కాబట్టి, చాలా పని చేశాడు కాబట్టి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్డ్ సిస్టమ్స్, రెవెన్యూ సిస్టమ్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇలా మీద చాలా మంచి అవగాహన ఉంది వీడికి. అదేవిధంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో వెళ్ళినప్పుడు, ఈ ఫ్లైట్స్ ఎక్కినప్పుడు, వీడు చిన్న చిన్నగా వాటితో వచ్చినప్పుడు హీ కలెక్ట్స్ స్మాల్ డాక్యుమెంట్స్. హరిహరన్ అండ్ వెంకట్ కృష్ణ ఈ ఆస్పెక్ట్లో వీడికి చాలా హెల్ప్ చేశారు. ఈ ఒరిజినల్ ఉన్న దాంట్లో ఏం చేస్తారంటే, ఒక వైట్ పేపర్ స్టిక్ చేసి, ఎవరిది వారికి పేరు కావాలి దానికి ఒక వైట్ పేపర్ స్టిక్ చేసుకుంటాడు. ఇట్లా వైట్ పేరున స్టిక్ చేసి దీన్ని జెరాక్స్ తీస్తాడు. జెరాక్స్ తీసిన తర్వాత ఒక ఎంటీ ఫ్యాబ్రికేటెడ్ ఇలాంటి ఒక డాక్యుమెంట్ మీద ఒక వైట్ షీట్ ఇలాంటి ఏం కావాలి ఇన్పుట్ డేటా అంటించిన తర్వాత ఈ టేక్స్ ఏ జెరాక్స్. జెరాక్స్ తీసిన తర్వాత ఇది ఒరిజినల్గా ఇటు బయట వస్తుంది. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఎంఓస్ దట్ ఈస్ ఫాలోయింగ్. ఒకటి ఎంటీ మీద టైప్ చేసి ఇవ్వడము, ఒకటి పాత దాంట్లోనే వైట్ పేపర్ అంటించి కావాల్సిన పేర్లని ఎంటర్ చేసి జెరాక్స్ తీసి అందించడము. వీడికి ఒక పాస్పోర్ట్ కాదు, ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ 2 forged డాక్యుమెంట్స్ అండ్ పాస్పోర్ట్స్ విత్ హిమ్. 5 సెల్ ఫోన్స్ ఏది ఉన్నాయి, దీంతో పాటు ఒక ల్యాప్టాప్ సీజ్ చేయడం జరిగింది. డీటెయిల్డ్గా ఈ ల్యాప్టాప్, ట్యాబ్స్, తర్వాత మొబైల్ ఫోన్స్న we will analyze the evidence further in a very detailed, in a very concise and in the most legally transparent manner. నిందితులతో ఎమ్మెల్యే కాకానికి సంబంధాలున్నాయన్న దానిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటున్నారు నెల్లూరు ఎస్పీ. ఇప్పటికే కాకాని కోర్టుకు వెళ్లడంతో ఆ కేసు పెండింగ్లో ఉందన్నారు. అది తేలిన తర్వాత పూర్తి ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామంటున్న ఎస్పీ విశాల్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ సోమిరెడ్డి తనపై కాకాని విడుదల చేసిన డాక్యుమెంట్లకు సంబంధించి ఇవన్నీ నకిలీ డాక్యుమెంట్లు అంటూ నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుని విచారించినటువంటి పోలీసులు
కేసును ఛేదించారు. ఇందులో 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతం అరెస్టు చేసినటువంటి పోలీసులు కోర్టులో కూడా హాజరుపరచబోతున్నారు. సో ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో నకిలీ డాక్యుమెంట్లకు సంబంధించి సార్ చెప్పండి, మణిమోహన్తో పాటు మరో ఇద్దరు కూడా అదుపులో తీసుకున్నారు. మణిమోహన్ పాత్రను మీరు ఎలా గుర్తించారు? ఇప్పుడు దాంట్లో మనం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పుడు మనకి కొన్ని కాల్ రికార్డ్ డేటా అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ కాల్ రికార్డ్స్ అనాలిసిస్ భాగంగా లొకేషన్స్ కానీ ఎవరెవరితో కాంటాక్ట్లు ఉన్నాడు, ఎలా చేశారని దీని మీద ఒక దృష్టి సాధించిన తర్వాత వీఆర్ ఏబుల్ టు ట్రాక్ ది ఎగ్జాక్ట్ లొకేషన్. అట్ ద సేమ్ టైం ఎవరితో టచ్లు ఉన్నారు ఇవన్నీ మనము డేటాను సేకరించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇచ్చినటువంటి ఫిర్యాదులో సోమిరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చాడని చెప్పారు. అంటే ఆయన పైన ఫిర్యాదు ఇచ్చినట్టు నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఎలా ఉంది, ఆయన పైన ఎలాంటి కేసు నమోదు చేయబోతున్నారు, అరెస్ట్ కానీ అలాంటివి ఉంది? ఆల్రెడీ మనం చెప్పాను 120B క్రిమినల్ కాన్స్పిరసీతో పాటు 468 ఐటీ యాక్ట్, ఫోర్జరీ, పాసింగ్ ఆఫ్ జెన్యున్ ఫేక్ డాక్యుమెంట్ యాజ్ జెన్యున్, ఇవన్నీ సెక్షన్స్ పెట్టడం జరిగింది. డీటెయిల్డ్ కాల్ రికార్డ్ అనాలిసిస్ ఆల్రెడీ నేను ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు there is a clear cut establishment in terms of call records between MLA and the accused. ఇది మనకి ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 times అక్యూజ్డ్ మధ్యలో తర్వాత మణిమోహన్ మధ్యలో దట్ ఈస్ MLA అండ్ ది అక్యూజ్డ్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆఫ్టర్ కౌంటర్ వెరిఫైయింగ్ ది ఎవిడెన్సెస్. ప్రైమా ఫేసి మన ఉన్న ఎవిడెన్స్ ఇంతవరకు నేను చెప్పాను కదా అంతవరకు ఉంది. ఆఫ్టర్ వెరిఫైయింగ్ ఆల్ ది రికార్డ్స్ వీ విల్ ఎన్ష్యూర్ నిష్పక్షపాతంగా చేసి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారో అందరూ వీ విల్ టేక్ ఇట్ అవుట్ అండ్ ఎన్ష్యూర్ స్టర్న్ యాక్షన్ ఇస్ టేకెన్ అగేన్స్ట్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్. అంటే కాకానిపై ఖచ్చితంగా అరెస్ట్ లాంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఆయన తప్పని ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ చెప్పినప్పుడు 17th వరకు స్టే ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇట్స్ అ మ్యాటర్ సబ్జుడిస్. మనం ఆల్రెడీ కౌంటర్ అఫిడేవిట్ హైకోర్టుకి వీ విల్ బి ఫైలింగ్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఈ మధ్యలో నేను మాట్లాడితే ఎవిడెన్స్ గురించి కానీ ప్రొసీజరల్స్ గురించి కానీ ఇట్ విల్ బీ సబ్జుడిస్. సో అన్ని డీటెయిల్స్ నేను చెప్పాను. వీ విల్ టేక్ అ స్టాండ్ వన్స్ ది కోర్ట్ ఆర్డర్ కమ్స్ అండ్ ఫర్దర్ డిసైడ్ ది కోర్స్ ఆఫ్ యాక్షన్ లీగలీ. అంటే మణిమోహన్ గతంలో ఈ కేసు తర్వాత కావచ్చు అంతకుముందు కావచ్చు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, అలాగే నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్, అలాగే మేయర్ అబ్దుల్ అజీజ్ని కూడా అప్రోచ్ చేయడం, వాళ్ళకు కూడా డాక్యుమెంట్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. లేదంటే ఇవన్నీ ఊహాపోలు. ఈ ఊహాపోలు దయచేసి మారిపోకండి మీరు. మనకి ఎవిడెన్స్ అయిన తర్వాత we will tell you in case there is any prima facie establishment of the records between these people that you have mentioned and the accused. మనకి ఏమైనా ఎవిడెన్స్ ముందుకు వస్తే డెఫినెట్గా దాన్ని కోర్ట్ ముందు మీడియా ముందు పెట్టడం జరుగుతుంది. బట్ ప్రెజెంట్లీ వీ హ్యావ్ నో సచ్ ప్రూఫ్. ఓన్లీ ప్రైమా ఫేసీ మనం అక్యూజ్డ్ 1 తర్వాత మణిమోహన్ వీరి ముందే మనం ఎస్టాబ్లిష్ చేసుకుని వారు ఉన్నటువంటి రికార్డ్స్ కానీ ఇవన్నీ అనలైజ్ చేయడం జరిగింది. రెస్ట్ వీ విల్ టేక్ అ కాల్. సో మొత్తం మీద మణిమోహన్ అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పాత్రపై కూడా ఇప్పటికే పూర్తి ఆధారాలు సేకరించాం. మిగిలిన ఆధారాలను సేకరించిన తర్వాత ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. 17 వరకు కూడా అరెస్టు లేకుండా ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తామని ఎస్పీ విశాల్ గున్ని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రదీప్తో మురళీ TV9 నెల్లూరు నుంచి. అయితే పోలీసుల ఆరోపణలను ఖండిస్తున్నారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్. ఒక ముఠాను పట్టుకొచ్చి చెప్పిస్తే అన్ని నిజాలైపోతాయా అని ప్రశ్నిస్తున్నారు. సోమిరెడ్డిపై తాను చేసిన ఆరోపణల సంగతేంటన్నది కాకాని వాదన. సిబిఐ విచారణ చేయించకుండా జిల్లా స్థాయిలోనే కేసును మూయించేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆయన. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానంటున్న కాకాని గోవర్ధన్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డికి విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ ఆధారాలు బయటపెట్టినటువంటి కాకానిపై ఇవన్నీ నకిలీ డాక్యుమెంట్లు అంటూ సోమిరెడ్డి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపినటువంటి పోలీసులు అవన్నీ కూడా నకిలీ డాక్యుమెంట్లని ఇందుకు సంబంధించి 3 అదుపులో తీసుకున్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు చెప్పండి, పోలీసులు ఒక ముఠాను అరెస్ట్ చేశారు, మీరు విడుదల చేసినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా నకిలీ అని చెప్పారు. అంటే మీరు విడుదల చేసినటువంటి డాక్యుమెంట్లు తప్పు అయితే మీరు చేసినటువంటి ఆరోపణలు కూడా నిరాధారమైనటువంటి ఒప్పుకుంటారా? అంటే ఇది అనేక సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు ఊహించినటువంటి సందర్భం, రిజల్ట్ ఏమొస్తుంది అనేటువంటిది ముందుగానే ఊహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి దర్యాప్తు స్థానపాల్సినటువంటి సంస్థల్ని పక్కన పెట్టి ఏ రోజైతే రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఆ రోజు ఊహించగలిగాం ఏమి జరగబోతుందని. దీని మీద అనేక సందర్భాల్లో మీడియాతో కూడా మాట్లాడాం. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ప్లాన్ చేసి ఎవడో ఒకడు నేను తీసుకొచ్చో లేకపోతే కొరియర్ను ఒకరిని తీసుకొచ్చో ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పి చూపించి, అసలు దీనిలో నేను అడిగేది మనం కొన్ని ఆధారాలు బయటపెట్టాము. ఆధారాలకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిందా? అది లేకుండా నకిలీ పత్రాలు అనేటువంటి కంప్లైంట్ మీదనే ఆ యాంగిల్ మీదనే చేశారు. కాబట్టి గతంలో అనేక సందర్భాలలో సిఐడి చేత షార్ట్ షీట్లు వేయించడంలో అయితే ఏమి, మమ్మల్ని లేనటువంటి దాంట్లో చూపించడంలో అయితే ఏమి,
ఈ పోలీసుల పాత్ర ఉంది కాబట్టి ఈరోజు కూడా మేము అనేది మొట్టమొదట దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి ఎవరు అసలు ఈ వాస్తవానికి ఈ జాయినియన్ డాక్యుమెంట్సా కాదనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత ఇవి ఏ విధంగా వచ్చాయనేటువంటి దాని మీద దర్యాప్తు జరపాలి తప్ప చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు మీద చేస్తే నేను ఇచ్చినటువంటి కాగితాల మీద దర్యాప్తు చేశారా, చంద్రమోహన్ రెడ్డి గారి ఫిర్యాదు మీద చేశారా? అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఫిర్యాదు చేస్తే దాని మీద మీరు దర్యాప్తు చేసి ఆయనకు అనుకూలంగా తేల్చేటువంటి పరిస్థితి. ఇది సరే. రాజకీయాల్లో ఎవరైతే ఇద్దరి మధ్య వైరం ఉంటుందో అలాంటి వారిని సంప్రదించి తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి మణిమోహన్ ఇచ్చేటువంటి పని మీతోనే మొదలుపెట్టారు. అలాగే చాలామంది నేతలు జిల్లాతో పాటు ఇతర జిల్లాలో కూడా నేతలను అప్రోచ్ అయ్యాడు. సో అతను అప్రోచ్ అయినప్పుడు అతను ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు నిజమని మీరు నమ్మారా? ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్లో మీరు చెప్పేటువంటి పేరు ఎవరో నాకు ఇవ్వలే డాక్యుమెంట్స్. కారణం ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటిది వాస్తవం కాదు. నాకు అప్రాపరేట్ ఏజెన్సీ నుంచే నేను కలెక్ట్ చేసే డాక్యుమెంట్స్. నాకు తెచ్చిచ్చిన వ్యక్తి ఎవరైనా తెచ్చిచ్చుండదు తప్ప అప్రాపరేట్ ఏజెన్సీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసాం. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా చూసాం. ఆ పేపర్స్ అన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్నాం. ఇవన్నీ చూసుకున్న తర్వాత వీటిలో ఆధారాలన్నీ చూసిన తర్వాత మాట్లాడాం. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం దీనికి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పి కేసు ఎత్తివేయాలి, ఇక కేసు కొనసాగకూడదు. రేపటి రోజు మేము ఏదన్నా మాట్లాడినా సరే నకిలీ డాక్యుమెంట్లు అనేటువంటి దాంతో ఆ కేసుని ఏదో ఒక విధంగా సమాప్తం చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతుంది తప్ప కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన డాక్యుమెంట్లు ఫోర్జరీ ఒక్కటి నిజమైనా కూడా నేను రాజీనామాకు సిద్ధం, ప్రజా జీవితం నుంచి తప్పుకుంటానని సోమిరెడ్డి చెప్తే, అదేవిధంగా మీరు కూడా ఆయనపై విడుదల చేసిన డాక్యుమెంట్లన్నీ కూడా నిజం, ఒకవేళ తప్పు ఉంటే కనుక నేను శిక్షకు అర్హుడిని అని చెప్పి గతంలో ప్రకటించారు. అంటే అప్పుడు ఆ సవాల్ ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఎప్పటికీ కూడా దానికి సంబంధించి జెన్యూనిటీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అనేటువంటిది బయటకు వస్తే తప్పనిసరిగా నేను చెప్పినటువంటి మాట మీద నిలబడతాను. ఎక్కడ వెనక్కిపోయేది ఉండదు. కాకపోతే చంద్రమోహన్ రెడ్డి వెనక్కిపోతాడేమో తెలియదు కానీ చంద్రమోహన్ వరకు పోలీసులు జరిపినటువంటి విచారణ కావచ్చు, పోలీసులు మీడియా సమావేశంలో చెప్పినటువంటి విషయాలను బట్టి చూస్తే మీపై కేసు ఉచ్చబిగిస్తోంది, అరెస్టుకు కూడా కోర్టు ఆదేశాల తర్వాత ముందు ఆలోచిస్తా ఉన్నటువంటి చెప్తున్నటువంటి మాటలు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను. తప్పనిసరిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళడానికి ఎంత హక్కు కలిగి ఉంటామో అధికార పార్టీ పెట్టేటువంటి ఇబ్బందులకు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి కేసులకి, జైళ్ళకి, ఎఫ్ఐఆర్లకి మరొకదానికి భయపడేటువంటి వ్యక్తులం కాదు. అటువంటి విచారణ అనేది నిజాయితీగా జరగలేదు. విచారణ సరిగా జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఆధారాలు అనేవి బయటకు వచ్చినాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ వెలుగు చూసినటువంటి ముఠా ఏదైతే ఉందో ఇది పూర్తిగా కేసును నీరు గార్చేందుకు చేసిన ప్రయత్నమేనని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ప్రదీప్తో మురళి, TV9 నెల్లూరు నుంచి. దాదాపు నెల రోజుల నుంచి ఈ రగడ నడుస్తోంది. తొలుత సోమిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్. సోమిరెడ్డి 1000 కోట్ల ఆస్తులను విదేశాల్లో దాచుకున్నారని ఆరోపించారు. 9 కంపెనీల్లో ఆయనకు వాటాలున్నాయని, పవర్ ప్రాజెక్టులున్నాయని ఆరోపించారు. వాటికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను బయటపెట్టారు. దాంతో సింహంపూర్లో రాజకీయ వేడి పెరిగింది. కాకాని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు సోమిరెడ్డి. ఇలా వీరిద్దరి మధ్య 4-5 సార్లు మాటకు మాట నడిచింది. చివరకు కాకాని చూపించిన డాక్యుమెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమిరెడ్డి. తాను చూపించింది ఒరిజినల్ డాక్యుమెంట్లేనని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు కాకాని గోవర్ధన్. నకిలీ డాక్యుమెంట్లని నిరూపిస్తే ఏ చర్య తీసుకున్నా సిద్ధమేనని సవాల్ చేశారు కాకాని. ఏదో ఒక విధంగా నేను బయటపడిపోవాలి దీంట్లో నుంచి, కేసులో నుంచి, అందుకని 24 గంటల కోరు. నువ్వేంది నాకు టైం ఇచ్చేది? చంద్రమోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చంద్రమోహన్ రెడ్డి అనేటువంటిది మర్చిపోయి మైక్ టైసన్ లాగా మాట్లాడుతున్నట్టుగా ఉండవు. నేను చాలా వీరుణ్ణి అనేనండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డాక్యుమెంట్స్ పెట్టా, ఆధారాలు పెట్టా, ఈ దేశంలో నీ మీద ఉండే కంపెనీలు పెట్టా, విదేశాల్లో నీకు ఉండేటువంటి పెట్టుబడులు పెట్టా. విదేశాల్లో నీకు పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి తీసుకురావాలంటే సమయం పట్టొచ్చు. ఎందుకంటే నువ్వు సహకరించడం లేదు కాబట్టి, నువ్వు సిద్ధంగా లేవు కాబట్టి. నేను ఇక్కడ చేసినటువంటి ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణలైనా సరే రుజువు చేయగలిగాడా చంద్రమోహన్ రెడ్డి? ఎంతసేపటికి నువ్వు సబ్స్టాన్షియేట్ చేయకుండా, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకురాకుండా గోవర్ధన్ రెడ్డి ముఠా, దొంగల ముఠాకు నాయకుడు, ఫోర్జరీ ముఠాకు నాయకుడు, నువ్వా నా గురించి మాట్లాడేటువంటి, అసలు నా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకుందా? నువ్వు నీతిమంతుడు అన్నావు. సాగర్ పవర్ ప్రాజెక్ట్స్లో నీకు భాగస్వామ్యం ఉంది అని చెప్పా. అది ఈ రాష్ట్ర దేశానికి సంబంధించింది, సైబర్ క్రైమ్ కింది. దానికి సంబంధించి నేను ఏమైనా డూప్లికేట్ డాక్యుమెంట్ ఇచ్చానేమో. డూప్లికేట్ డాక్యుమెంట్ నేను ఇచ్చుంటే నా మీద ఇప్పుడే చర్యలు తీసుకో, ఈరోజు చర్యలు తీసుకో. సోమిరెడ్డి మాత్రం మొదటి నుంచి ఇవి నకిలీ డాక్యుమెంట్లేనని వాదిస్తూ వచ్చారు. దీనిపై డీజీపీ సాంబశివరావు కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఒక హెడ్ కానిస్టేబుల్ చాలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఎవరో ఎక్కువ అవసరంలే, హెడ్ కానిస్టేబుల్ చాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో 4
రామస్వామి నాయర్ NCIRC నంబర్ అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ ఐడెంటిటీ కార్డ్ నంబర్ ఇక్కడ 98855669 అంటే యూనిక్ కార్డు నంబర్ మారేదానికి లేదు. మళ్ళీ ఇదే రామస్వామి వీరన్ సేమ్ రామస్వామి వీరన్ 76355609 ఇది అంటే ఇది కూడా మారిపోతుంది. ఇక్కడ మీరు చూసారంటే SGD అంటే వాళ్ళ సింగపూర్ డాలర్స్ 10 లక్షలు, ఇవి సర్వీస్ ఛార్జెస్ అంతా కలిస్తే 3400, 10 లక్షలు ప్లస్ 3400, 10 లక్షల 3400 ఉండాలి, 12 లక్షల 3400 ఉంది. ఇట్స్ సిల్లీ అనమాట. అట్లే ఇక్కడ అసలు అమౌంట్ రిసీవ్డ్ అని ఉంది, ఇక్కడ అమౌంట్లు కూడా ఇలా జస్ట్ కాగితం తెచ్చేసేసి ముఖాన్ని వేసేసినారు. అట్లే పాస్పోర్టు ఇక్కడ నా సిగ్నేచర్ మీరు చూసారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటువంటి సిగ్నేచరు నాకు అసలు సంబంధం లేని సిగ్నేచర్. అందుకని ఇది హెడ్ కానిస్టేబుల్ కేసు, దీనికి ఏదో ఇంటర్నేషనల్ మలేషియాకి పోబడలే. ఎందుకు పోవాలా మలేషియాకి? ఇప్పుడు సోమిరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు ఓ ముఠాను పట్టుకోవడం సంచలనంగా మారింది. చివరికి ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.